డోంట్ మూవ్, కమ్ హియర్. ఏ చెప్పింది వినిపెట్టట్లేదా? వినపడింది సార్. డోంట్ మూవ్ అన్నారు, కమ్ హియర్ అన్నారు. కదలకుండా మీ దగ్గర రావడం మాకు చేత కదా సార్. అబే, ఆ తర్వాత నేను చెప్తాను. ఇలా రండి. కమాన్ కమాన్. అర్థమైంది. మీ ముఖాల్లో తత్తరపాటు, ఆ చేతులు పట్టుకుని ఉంచోవడం, ఆ పరిగెత్తుకు రావడం చూస్తూ ఉంటే మీరు బాగా ప్రేమించుకుని పెద్దల దగ్గర పొజిషన్ బాగుండక పారిపోయి వచ్చిన బాబుతలా కనిపిస్తున్నారు. ఆ రంగులు చూస్తుంటే ప్రేమ పరిపక్వం అయిపోయి రంగులు కొట్టుకునేదాకా ఎదిగారండి. ప్రేమ పరిపక్వానికి రావడం, పెద్దల నుంచి పారిపోయి రావడం, ఈ రెండు మాత్రం తప్పు సార్. అంటే నేను చెప్పింది తప్పంటావా? ఇలా గన్ను గురిపెట్టి తప్పంటావా అంటే తప్పని నేనెందుకంటాను సార్? మీరు చెప్పిందే ఒప్పని ఒప్పేసుకుంటాను. నాకు తెలుసు, మీ గురించి నాకంతా అర్థమైపోయింది. కానీ నా గురించే మీకు తెలియదు. చెప్తాను. ప్రేమికులకు సహాయం చేయటం కోసం చాలా ఏళ్ల క్రితం కంకణం కట్టుకున్న పాపారావుని. అంత అవసరం ఎందుకు వచ్చింది సార్? ఎందుక? నేను కుర్రతనంలో ఒక అమ్మాయిని ప్రేమించాను. పెద్దలనే విలన్స్ మా ప్రేమకు అడ్డుగోడలా నిలిచారు. పెద్దల్ని ఎదిరించలేక, నన్ను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుంది నా పాప. అప్పటి నుంచి ఆ ముద్దు పేరు నా పేరులో పెట్టుకుని పాపారావుగా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా నిలిచాను. యథాశక్తి ప్రేమికులు అడక్కపోయినా భయపెట్టో బెదిరించో నా చేతనైన సహాయం చేస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నారు సార్. మీరు అలాగే కంటిన్యూ చేయండి. కానీ మేమిద్దరం ప్రేమికులం కాదు గనక మా ఇద్దరిని కాదు అని చెబితే నమ్మడానికి నేను నోట్లో పై పెట్టుకున్నాను గాని చెవిలో పువ్వు పెట్టుకోలేదు. చేతిలో తుపాకీ ఉంది, అందులో ఓ తోట ఉంది. పేలిస్తే నీ తల ఠామ్మున పేలిపోతుంది. ముందు కారెక్కండి, ఇంటికెళ్దాం. చూడండి, ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుందాం. వస్తున్నాం సార్. పదండి. ఒక్కసారి నాకు కనిపించిన ప్రేమికుల్ని విడిచిపెట్టడం నాకు అలవాట్లేదు. అది కాదు సార్, ఒక్కసారి ఈ గన్ను పక్కకు పెట్టి ఆ చెవిలా పారాయని చెప్తాను. అబే, ఆ తర్వాత నాకు తెలుసు అర్థం లేని హరికథ చెబుతానంటావు. అదేం కుదరదు. చూడు, మీలాగా పారిపోయే ప్రేమికుల్ని పట్టుకుని వాళ్లతో జూయెట్స్ పాడించి వాళ్లకు ఫస్ట్ నైట్ జరిపించి హాయిగా సాగనంపడం నాకు అలవాటు. ఈ దసరా పులి రంగుల డ్రెస్సులు విప్పేయండి. మీలాంటి వాళ్ళ కోసం ఎప్పుడూ నా దగ్గర డ్రెస్ రెడీగా ఉంటుంది. ఆ గదిలో బీరువాలో ఉంది, మార్చుకోండి. అది కాదండి అసలు. సార్, మీరు చెప్పినట్టుగా డ్రెస్ మార్చుకొచ్చేసాం. మమ్మల్ని చూసి ముచ్చటపడి మా ఇంటి దగ్గర తీసుకెళ్లి దించేయండి సార్. ఆపై దింపేస్తే పారిపోదామనే? అంతేగా మరి. అదేం కుదరదు. నేను ముందే చెప్పాను, మీరు ఇంకా డ్యూయెట్లు పాడుకోవాలి, ఫస్ట్ నైట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను మిమ్మల్ని హాయిగా సాగనంపాలి. రెడీ? అబ్బా, నాకు పాటలు రావు సార్. కావాలంటే పద్యాలు వచ్చు. చేతిలో తుపాకీ ఉంది, అందులో ఓ తోట ఉంది. పేల్చానంటే పాట ఏమిటి? దాని బాబైనా పరిగెత్తుకుంటూ వస్తుంది. రెడీ? స్టార్ట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.